హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మండే టు ఫ్రైడే వరకు వీక్ డేస్లో నేను చేసినవి డైలీ కొంచెం కొంచెం షూట్ చేశానండి. ఫుల్ వ్లాగ్ లాగా అయితే ఈరోజు షూట్ చేయలేదు. వీక్ డేస్లో మొత్తం కూడా ఈరోజు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మండే రోజు. మండే అంటే కృష్ణాష్టమి కదా. సో కృష్ణాష్టమి రోజు అయితే సింపుల్గా అయితే ఇట్లా ఇంట్లో అమ్మ అయితే పూజ చేసేసింది. అమ్మే ఉన్నారు అప్పుడు. నాకు కొంచెం ఏమో అంత యాక్టివ్గా అయితే అనిపించలేదండి ఆ రోజు. అందుకే ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు. పిల్లల్ని కూడా అయితే ఏం రెడీ చేయలేదు. ఐ మీన్ రాధాకృష్ణలాగా అట్లా. అండ్ వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు రెడీ చేయమని. ఎవ్రీ ఇయర్ అయితే రాధాలాగా కృష్ణులాగా రెడీ చేసి అయితే చేస్తాను, కానీ ఇయర్ అయితే ఏం చేయలేదు. ప్లస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అందుకే ఇక నేను పూజ కూడా నేను ఏం చేయలేదు, అమ్మే చేశారు పూజ. అది అయిపోయిన తర్వాత ఇట్లా పిల్లలు కింద ఆడుకుంటున్నారు. ఆ రోజు హాలిడే కదా, వాళ్ళు కింద ఆడుకుంటున్నారు అని చెప్పేసి కొంతసేపు కింద వాళ్ళ దగ్గర ఉన్నాం కదా అని వచ్చాను. ఇట్లా సైకిల్స్ అయితే సైక్లింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక మా అమ్మాయి తొక్కుతుంది కదా, ఇది మా హస్బెండ్ సైకిల్. గేర్ సైకిల్ ఉంటుంది కదా, గేర్ సైకిల్ కొంచెం సీట్ అనేది కొంచెం కిందకి దింపేస్తే దానికి హైట్ అడ్జస్ట్ అయిపోయింది. అది ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే అది ట్రై చేస్తుంది ఒక 1 డే నుంచి. కొంచెం గేర్ది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ తనైతే పర్లేదు, వెంటనే అయితే మేనేజ్ చేసుకోగలిగింది. సో మా అబ్బాయి కూడా ఒకసారి వాడికి చూడండి కాళ్ళు కూడా అందట్లేదు, బట్ స్టిల్ ఇంకా నేను ట్రై చేస్తాను, నేను ఎక్కుతాను అని చెప్పేసి వాళ్ళ అక్క హెల్ప్ తీసుకొని అయితే ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది నేను లాస్ట్ టైం అంతకుముందు నేను ఒక హెల్త్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు వచ్చిన అమౌంట్తో మా హస్బెండ్కి గిఫ్ట్ లాగా ఇచ్చాను. ఇప్పుడు అందరూ సైక్లింగ్ చేస్తున్నారు కదా, ఎక్సర్సైజెస్ లాగా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ కోసం. మా ఆఫీస్ దగ్గరే కదా, నేను ఆఫీస్కి వెళ్తాను అట్లా అంటే అప్పుడు ఆ సైకిల్ నేను గిఫ్ట్ చేశాను ఒక 3 years బ్యాక్. అప్పుడైతే 16,000 అండి. అదే సైకిల్. మా హస్బెండ్ అయితే ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. సో ఇంకా మా అమ్మాయి కొంచెం సీట్ అయితే అడ్జస్ట్ చేస్తే అది హైట్ అది సరిపోతుంది. సో తనైతే ట్రై చేస్తుంది. వీడిది కూడా రీసెంట్గానే తీసుకున్నాము. సో ఇంకా ఆ రోజు ఇద్దరు కూడా మంచిగా సైక్లింగ్ చేస్తూ అయితే కొంచెం టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యూస్డే రోజు అండి. మన మొక్కలకైతే ఫస్ట్ మందార పువ్వు పూసింది. సో అదే చూపిస్తున్నాను, ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఇంట్లో. ఇంకా ఆ రోజు ట్యూస్డే అంటే మంగళవారం కదా, శ్రావణ మంగళవారం కదా. సో ఆ రోజు కూడా అయితే అమ్మే పూజ చేశారు. నేనైతే ఏం పూజ చేయలేదు. అమ్మే ఇంకా పూజ చేసి సింపుల్గానే చేసుకున్నామండి. పెద్ద పెద్ద హడావిడిగా ఏం లేదు. యాక్చువల్గా ఇంకా అమ్మ వాళ్ళు అప్పటికి వచ్చేసి ఒక 10 days అవుతుంది. ఇంకా ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము, 1 week అవుతుంది కదా వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము అని చెప్పేసి అయితే ఇంకా అమ్మ ఇంకా మార్నింగ్ అందరు బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మనే పూజ చేయమంటే ఇంకా అమ్మాయి పూజ చేస్తుంది. చూడండి మన మందార పువ్వు ఉంది కదా, నేను అది ఇంకా లక్ష్మీదేవికి పెట్టాను. ఫస్ట్ పూసిన ఫ్లవర్ కదా అనేసి అయితే ఇంకా ఆ రోజు ఇలా సింపుల్గా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఆల్రెడీ ఇంకా కొంచెం పూర్ణాలు ఉంటాయి కదా, పూర్ణాలు పిండి ఉంది ఇంట్లో. లాస్ట్ ఫ్రైడే రోజు చేసుకున్న పిండి కొంచెం ఫ్రిడ్జ్లో ఉంది. సరే వేయమ్మ, కొంచెం అందరం తిందాం, అందరం ఉన్నాం కదా అంటే సరేనని ఇంక ఇక్కడ అమ్మ అయితే పూర్ణాలు అది వేస్తుంది. చూడండి ఆల్రెడీ పిండి అది ఉంది. కొంచెం అందరు ఇంట్రెస్ట్గానే తింటారు మా పిల్లలు. పూర్ణాలు అయితే పూర్ణం బూరెలు అంటారు కదా మీరు చాలామంది. ఇది పండుగలు అప్పుడే చేసుకుంటాము, నార్మల్గా ఎప్పుడు చెయ్యం కదా. సో అలా చేసినప్పుడు మాత్రం ఇష్టంగానే తింటారు పిల్లలు. అది అయిపోయిన తర్వాత ఇట్లా చింతపండు పులుసు ఉంటుంది కదా, ఇదైతే నాకు మ్యాక్సిమం మా అమ్మే ఇస్తుందని ఇంటికి వెళ్ళినప్పుడు. ఈ మధ్య అయితే ఇంటికి వెళ్ళి కూడా చాలా డేస్ అవుతుంది. మధ్యలో నేనైతే ఒకసారి ప్రిపేర్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు అమ్మ ఉంది కదా అని చెప్పేసి ప్రిపేర్ చేయమంటే అయితే ఇక్కడ చింతపండు పులుసు అదైతే తను ప్రిపేర్ చేస్తుంది. చింతపండు పులుసు అండ్ ఇడ్లీ దోశలోకి వేసుకుంటాం కదా కారము, అలాంటివి అయితే కొన్ని కొన్ని నేను మా అమ్మ దగ్గరే తెచ్చుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మొన్న మీషోలో తీసుకున్నాను, కొన్ని డ్రెస్సెస్ చూపించాను కదా, ఆ డ్రెస్ వేసుకున్నానండి. ఆ డ్రెస్ ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తున్నాను.
అంతే అండి. ఇంకా ఆ రోజు అమ్మ వాళ్ళు ట్యూస్‌డే అయితే అమ్మ, నాన్న అక్క దగ్గరికి వెళ్ళిపోయారు. సో, అక్క కూడా వర్కింగే. సో, తను మార్నింగ్ 7:00కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 7కి వస్తుంది. బావ కూడా వర్కింగ్ జాబ్‌కి వెళ్తారు. సో, అక్కడికి వెళ్ళినా ఇంక వీళ్ళిద్దరే ఉండాలి కదా డే అంతా అనేసి ఎక్కువైతే నా దగ్గరే ఉంటారు వచ్చినప్పుడు. అక్కడ ఒక అక్క దగ్గర ఒక 2 డేస్ ఉండేసి ఇంకా ఫ్రైడే అట్లా ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. నేను వెన్స్‌డే, థర్స్‌డే అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదండి. ఏమైతే షూట్ చేయలేదు. కొంచెం నార్మల్గానే టైం స్పెండ్ చేశాను ఇంట్లో అంతే. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు. సో, ఫ్రైడే ఇంకా లాస్టు శుక్రవారం కదా! మళ్ళీ ఇంకైతే పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంక పిల్లలు అది వెళ్ళిపోయిన తర్వాత స్కూల్‌కి మొత్తం కూడా ఇల్లు అది మొత్తం క్లీన్ చేసేసుకొని నేనైతే సింపుల్‌గా అయితే పూజ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పెట్టిన పువ్వులు ఉంటాయి కదా! ఆ పువ్వులన్నీ కూడా నేను ఇట్లా తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఒక కవర్ ఉంటది కదా! డస్ట్‌బిన్‌లో అక్కడ ఇక్కడ వేయకుండా అవన్నీ కూడా ఒక కవర్‌లో పెట్టేసుకుంటాను. ఒక కవర్‌లో పెట్టేసుకొని ఇంకెప్పుడన్నా బయటికి వెళ్తాం కదా! అట్లా వాటర్ వైపు అట్లా ఎప్పుడైనా అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడన్నా వాటర్ అట్లా చెరువులో కనిపించింది అంటే చెరువులో అయితే వేసేస్తాము. ఇక్కడైతే ఇంకా నేను ఇది కూడా మొన్న మీషోలో తీసుకున్న డ్రెస్సెస్లో చూపించాను. ఆ రోజు నేను వేసుకోలేదు ఇంకా అని చెప్పాను కదా! సో, అదే డ్రెస్ అండి. నా దగ్గర కొంచెం సిల్వర్ కలర్ లెగ్గిన్ ఉంది. సిల్వర్ కలర్ లెగ్గిన్ వేసేసుకొని అయితే వేసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుంది. ఆనియన్ పింక్ చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా. నాకు కూడా చాలా నచ్చింది కలరు. వేసుకున్నా కూడా కంఫర్ట్గా చాలా బాగుంది. సో, నేను ఇక్కడికి ఫ్లవర్స్ అవి తీసేసుకున్న తర్వాత కొంచెం అక్కడ ఆల్రెడీ అగరబత్తులు అవి వెలిగిస్తే అవన్నీ కూడా పడిపోయాయి. సో, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే ఇట్లా మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం అన్ని దేవుళ్ళకి కూడా. నేనైతే డైలీ అయితే ఏం పూజ చేయనండి. నిత్య దీపారాధన అట్లయితే ఏం చెయ్యను. బట్ చేసినప్పుడు మాత్రం ఇట్లా కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకోవటము అట్లయితే చేసుకుంటాను. నాకు తెలిసినంతగా అయితే ప్రశాంతంగా అయితే పూజ అయితే ఏదైతే ఉందో చేస్తాను. ప్రతి ఇయరు కూడా వరలక్ష్మి వ్రతంతో పాటు నార్మల్ వీక్ డేస్లో కూడా నార్మల్గా మామూలు ఫ్రైడేస్లో కూడా అమ్మవారి గెటప్ లాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. బట్ ఇయర్ అయితే అట్లా ఏం కుదరలేదండి. ఓన్లీ వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రమే అమ్మవారిని డెకరేట్ చేసి పెట్టుకున్నాను. రిమైనింగ్ డేస్లో అయితే ఇట్లా అని సింపుల్గా పూజ చేసుకున్నాను. ఇయర్ అయితే కొంచెం కుదరలేదు. సో, మీరందరూ కూడా ఐ థింక్ వరలక్ష్మి వ్రతం అయితే అందరూ చేసుకొని ఉండుంటారు. లాస్ట్ శుక్రవారం కదా ఈ శ్రావణ మాసంలో. సో, ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మామూలు ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ దండ కూడా నేను అమ్మవారికి పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ వీక్ అయితే నేను ప్రసాదం కూడా ఏం చేసుకోలేదండి. నార్మల్గా ఫ్రూట్స్ పెట్టేసుకుందాంలే అని అయితే ఫ్రూట్స్ పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను. నేను సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తున్నాను కదండి, అందుకే నాది లెఫ్ట్ రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. అవైతే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చూసుకోవాలి. కెమెరా సెట్టింగ్స్ అవైతే కొంచెం చూసుకొని చేంజ్ చేసుకోవాలి. సో, ఫైనల్గా అయితే ఇట్లా నా పూజ అయితే అయిపోయిందండి. సో, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో, లలితాదేవి అండ్ అమ్మవారు, సాయిబాబా అందరికీ పెట్టేసుకొని ఫ్లవర్స్ అయితే మంచిగా ప్రశాంతంగా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. హాయ్ అండి. నేనైతే ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఎక్కడికి ఎక్కడికెళ్తున్నాము, ఎందుకు ప్యాక్ చేస్తున్నాము అన్నదైతే డెఫినెట్‌గా షేర్ చేస్తాను. యాక్చువల్‌గా అయితే మేము 2 డేస్ ట్రిప్‌కెళ్తున్నాము. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ వస్తది కాబట్టి మేమైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ ట్రైన్‌కెళ్తున్నాము. 5:30కి మా ట్రైను. నేనొచ్చేసి ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఏం ప్యాక్ చేస్తున్నాను అట్లా ఏం చూపించను గానీ జస్ట్ నార్మల్‌గా మాట్లాడుతూ ప్యాక్ చేద్దాంలే అనేసైతే నేను షేర్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే పవర్ పోయింది. స్టార్ట్ చేశాను, పవర్ పోయింది. యాక్చువల్‌గా అయితే మేము తిరుపతి ఎళ్తున్నామండి. సో, తిరుపతి తెలుసు కదా! మనందరికీ చాలా మందికి ఫేవరెట్ పుణ్యక్షేత్రం కదా తిరుపతి. సో, తిరుపతి ఎళ్తున్నాము. ఎందుకెళ్తున్నాము, ఏంటి ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
బట్ ఇప్పుడైతే నార్మల్‌గా వెళ్తున్నామనే చెప్తున్నాను. సో, తిరుపతి అంటే డెఫినిట్‌గా అయితే పట్టు, పంచ, శారీ ఇవన్నీ ఉండాలి కదా! ఐ థింక్ నా ఫేస్ కనిపిస్తుందా? సో, ఫేస్ కనిపించలేదు గదా ఇందాక. అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. పట్టు పంచ, పట్టు చీరైతే ఉండాలి కదా! సో, అందుకనే అయితే ఇవన్నీ పెట్టుకున్నాను. ఆహ్, పట్టువి పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను శారీ అయితే చూపిస్తాను. వెళ్ళేది టెంపుల్‌కి కదండీ! కొంచెం మామూలు రోజుల్లో ఎలా ఉన్నా తిరుపతిలో అయితే మాత్రం డెఫినిట్‌గా అయితే పట్టు చీరే కట్టుకుంటాను నేను. నేనొచ్చేసి ఆహ్, ఈ పట్టు శారీ తీసుకెళ్తున్నాను గ్రీన్ కలర్‌ది. బావుందా? చూడండి గ్రీన్‌కి యాక్చువల్‌గా సో, గ్రీన్‌కి ఇట్లా రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైనొచ్చింది. ఇది మా పిల్లల ఫంక్షన్‌కి తీసుకున్నాను. బట్ అప్పుడైతే నేను వేసుకోలేదు. ఫంక్షన్‌కైతే తీసుకున్నాను కానీ వేసుకోలేదు. లోపల శారీ అంతా కూడా ఇట్లా బుట్టాలాగొస్తుంది. కట్టుకున్న తర్వాతయితే పిక్ యాడ్ చేస్తానులెండి చూపిస్తాను. హ్మ్. ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. కాస్టొచ్చేసి కాస్ట్ 5, 6,000 అట్లున్నట్లుందండి. సరిగ్గా అయితే ఐడియా లేదు. అంతే 5,000 అట్లా. దీనికొచ్చేసి కొంచెం బ్లౌజయితే అప్పుడు తీసుకున్న చాలా శారీస్‌కన్నిటికి మగ్గం వర్క్ చేపిచ్చాను. దీనికైతే మగ్గం వర్క్ చేపిచ్చుకోకుండా సింపుల్‌గా అయితే ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఉంటాయి గదా! దీన్ని కొంచెం వెరైటీగా స్టిచ్ చేయించుకుందాంలే అని జస్ట్ అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అప్పుడు ఆల్మోస్ట్ అప్పుడే ఇంకా దాని తర్వాత ఒక 2, 3 మంత్స్‌కి మా సిస్టర్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కూడా ఉంది. అన్నిటికి కలిపేసి అన్నట్లు ఒకేసారి తీసుకున్నాను. అన్ని శారీస్‌కి వర్క్ ఎందుకులే అని చెప్పేసి వర్క్ చేయించుకోలే ఈ శారీకైతే. చూద్దాం ఇంకా బాలేకపోతే ఇది ఒక్కసారే వేసుకున్నాను. ఫ్యూచర్‌లో కావాలంటే బ్లౌజ్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు గదా! కావాలంటే. సో, ఇవైతే జస్ట్ పఫ్ హ్యాండ్స్ లాగా కుట్టించుకున్నాను. ఈ శారీ అయితే పెట్టుకున్నానండి. సో, పట్టు చీర కట్టుకోవాలి అని అయితే ఉంది. సో, దానికోసమయితే ఈ చీర పెట్టుకున్నాను నేను. మా మా పాపకైతే ఇది. ఇది కూడా పాపకి ఫంక్షన్ కోసం తీసుకున్న ఫంక్షన్ కోసమని కాదు కంచెళ్ళాము. యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ తిరుపతెళ్ళి అటు నుంచి అటు కంచెళ్ళాము. ఆ కంచిలో వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటుంటే తిను కూడా కావాలి అని చెప్పి తిను కూడా తీసుకుందప్పుడు. అది ఇంక నేను చాలా రోజులు స్టిచ్ చేయించలేదు. లాస్ట్ ఇయరు పిల్లలకి తనకి హాఫ్ సారీ, బాబుకు ధోతీస్ అట్లా ఫంక్షన్ చేశాము. ఆ ఫంక్షన్‌లో స్టార్టింగ్‌లో వేసుకుంటది కదా! స్టార్టింగ్‌లో వేసుకుంటారు గదా! దాన్ని లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాను. ఇట్లా మంచిగా మగ్గం వర్క్ చేయించేసి కంప్లీట్‌గా అయితే ఇట్లా వస్తది. మగ్గం వర్క్ చేయించేసైతే ఇది వేసుకుంది ఆ రోజు. ఒక్కసారే వేసుకుంది ఇది కూడా. ఇది కంచిలో నాకు 11,000 పడిందండి. ఇది మొత్తం క్లాతొచ్చేసి. అంటే ఇది యాక్చువల్‌గా అది పట్టు లంగా అది మెటీరియలే. వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటుంది అదే రోజు. సో, నేను కూడా తీసుకుంటాను అని చెప్పేసి కంచిలో తీసుకున్నాము. సో, ఇంక ఇది వేసుకుంటదిలే పట్టు లంగాలు మామూలుగా అయితే లంగాలు, పట్టు లంగాలు ఇట్లాంటివైతే ఏం వేసుకోదు తను. అట్‌లీస్ట్ ఇట్లాంటప్పుడు ఇంకా అక్కడ మ్యాండేటరీ గదా! ఇంక వాళ్ళు నో చెప్పడానికి గూడా ఉండదు కాబట్టి వేసుకుంటది కదా! అనేసి ఇది పెట్టుకున్నాను. ఓకేనా? సో, మా హస్బెండ్‌కి, మా బాబుకి పట్టువి పంచ కంపల్సరీ గదా! వాళ్ళకి కూడా. సో, అవి పెట్టేసుకుంటున్నాను. ప్రతి ఇయర్ అయితే వెళ్తామండి. ప్రతి ఇయరు మాక్సిమం అయితే మిస్ అవ్వకుండా షిరిడి, తిరుపతి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాము. ఆహ్, హ్మ్. ఇదే ఏదన్నా అకేషన్ ఉంటేనే వెళ్ళాలి అట్లేం లేదు. నార్మల్‌గా వెళ్ళాలి అని అనిపించిన ప్రతిసారి అయితే వెళ్తుంటాము. ఆహ్, ఎందుకంటే చాలా ఫేవరెట్. మా హస్బెండ్‌కైతే చాలా ఇష్టం తిరుపతి. సో, కంపల్సరీ మాకు ఏదన్నా అనిపిచ్చింది, ఏదన్నా మంచిది జరిగింది లైఫ్‌లో అంటే మాత్రం తిరుపతి, షిరిడి అయితే వెళ్ళైతే ఆ దేవుడికైతే ఒకసారి దండం పెట్టుకొని థాంక్స్ అయితే చెప్పొస్తామండి. ఆహ్, యాక్చువల్‌గా నేను తిరుపతి చూసిందయితే మా మ్యారేజ్ తర్వాతే. నేను బిఫోర్ అయితే ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు. మా హస్బెండ్ నవ్వుతుంటారు. కనీసం తిరుపతి గూడా వెళ్ళకుండా ఉన్నదానివి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వేనేమో అనేసి.
సో 5:30కి ట్రైన్ అని చెప్పాను కదా. సో అక్క వాళ్ళు కూడా వస్తున్నారు, మా ఫ్యామిలీ అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నాము. లగేజ్ అయితే ప్యాక్ చేసాము. సో 5:30కి అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4:00కి అట్లా స్కూల్ నుంచి వస్తారు కదా, వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోతాము. ఇంకా లగేజ్ ప్యాకింగ్ ఏం అవ్వల, జస్ట్ నార్మల్గా ఉదయం పూజ చేసేసుకున్నాను. సో పూజ కూడా సింపుల్గానే చేసుకున్నామండి. నార్మల్గా అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ఒక 2 టైమ్స్ అయినా కూడా నేను ఇది పెట్టుకుంటాను. అమ్మవారికి ఫేస్ లాగా పెట్టి మళ్ళీ డెకరేట్ చేసుకుంటాను. బట్ ఈ ఇయర్ మాత్రం ఇంక అట్లా ఓన్లీ ఒక్క ఒక్క వారమే కుదిరింది. గురువారం అది మణిద్వీపవర్ణం చేసుకున్నాను. దాని తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అలా పెట్టుకున్నాను. రిమైనింగ్ డేస్‌లో అయితే నాకు ఇంకా పాసిబుల్ అవ్వలేదు. సో మేము చెప్పండి, మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఐ మీన్ అయిపోయింది కదా, లాస్ట్ శ్రావణ మాసం వచ్చేసింది. సారీ, శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే కూడా వచ్చేసింది కదా. సో అందరూ మంచిగా పూజ చేసుకొని ఉండుంటారు కదా. మీ అందరికీ డెఫినెట్‌గా తిరుపతి వ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఎందుకెళ్తున్నాము, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ నాతో పాటు మీ గురించి కూడా డెఫినెట్‌గా అయితే దేవుడికి దండం పెట్టుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా లైఫ్‌లో మీరేదనుకున్నారో అదంతా జరగాలి అని అయితే డెఫినెట్‌గా దండం పెట్టుకుంటాను. ఈ ప్యాకింగ్ అయిన తర్వాత అయితే నేను ఇంక చపాతీ చేసుకుందాంలే. నైట్ డిన్నర్‌కి వచ్చేసి ట్రైన్‌లో చపాతీ చేయాలి. సో చపాతీ ప్రిపరేషన్ అయితే ఏం చూపించను. జస్ట్ టైం ఉంటే ప్యాక్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడితో ఇంకా అంటే ఐ మీన్ మాట్లాడటం ఆపేసి ప్యాకింగ్ అయితే ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసుకుంటాను. మాక్సిమం అన్నీ ముందే తీసి పెట్టుకున్నాను, ఏ డేకి ఏం కావాలి అనేసి. బట్ ఒక్కసారైతే రీచెక్ చేసుకుంటాను. బట్ మాట్లాడుతూ రీచెక్ చేసుకోవడం కష్టం గదా. ఓకేనా? ఇక్కడైతే నేను లంచ్ చేసేసి చపాతీస్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకుంటాను. కర్రీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను. ఇట్లా 2 బౌల్స్‌లో పెట్టేసుకున్నాను. ఇవి డిస్పోజబుల్ పడేయొచ్చు తిన్న తర్వాత అని చెప్పేసి వీటిలో పెట్టేసుకున్నాను. అండ్ దాంతోపాటు ప్లేట్స్ ఏవైతే కావాలో అన్నీ పెట్టేసుకున్నాను. నేను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇది నేను రేపు మార్నింగ్‌కి షెడ్యూల్ చేసేసుకొని అప్లోడ్ చేసేస్తాను. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసినది నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.